తెలంగాణ తల్లి హోదాలో సోనియా ఆవిర్భావ దినోత్సవానికి వస్తుందని రాజ్యసభ మాజీ సభ్యుడు వి హనుమంతరావు అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన గాంధీ భవన్ లో మండిపడ్డారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గర కేసీఆర్ కేటీఆర్ అడుక్కునే వాళ్లని ఎద్దేవా చేశారు. ఆయన సోనియా గాంధీ పెద్దమ్మ అని, నేను చిన్నమ్మ అని సుష్మా స్వరాజ్ చెప్పిన మాటలను మర్చిపోయావా కిషన్ రెడ్డి అంటూ ఆయన ప్రశ్నించారు. కిషన్ రెడ్డి ఇప్పటికైనా నీ మాటలు బంద్ చేయాలని సూచించారు. ఆయన సోనియా గాంధీని ఆవిర్భావ వేడుకలకు పిలిచి సీఎం రేవంత్ మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందించారు విహెచ్. జూన్ 2న జరగనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ప్రజలను ఆయన కోరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు సాక్షాత్తు సోనియా గాంధీ మీదనే ఒక ఆరోపణ చేస్తుండు. తెలంగాణ ఆవిర్భావ దినం రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేబినెట్ అందరు కలిసి 2వ తేదీన జరిగే జూన్ కు ఆమెను ముఖ్య అతిథిగా పిలిచారు. ఈయనకి ఏమైంది అర్థమైందో నాకు అర్థమైతే లేదు. ఏ హోదాలో వస్తున్నది ఆమె అంటున్నది. మర్చిపోయినావా? సుష్మా స్వరాజ్ ఏమన్నది? సోనియా గాంధీ పెద్దమ్మ, నేను చిన్నమ్మ అన్నది. అది మర్చిపోయినావురా బాబు? ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. 1200 మంది ఆమె చంపిందంట. అరే 1969లో కూడా 350 మంది చనిపోయారు. ఆ ఆరోపణలు కూడా ఆమె కంటే ఇంకా ఫర్దర్ గా చనిపోవద్దు, ఫర్దర్ గా క్యాజువాలిటీ జరగొద్దు. తెలంగాణలో న్యాయం చేయాలని ఆత్మగౌరవంతో ఫైట్ చేస్తున్నారు, సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి బతుకుతున్నారు కనుక ఆంధ్రలో అన్యాయం జరుగుతుంది అని తెలిసి కూడా ఇచ్చిన మహాతల్లికి సోనియా గాంధీకి మీద ఆరోపణలు చేయడం, ఏ హోదా, ఆమెకి ఏ పదవి ఉన్నది? నువ్వు కూడా 4 రోజుల తర్వాత దిగిపోయిన తర్వాత నువ్వు మాజీ అవుతావా లేదురా బాబు? ఎందుకే ఇట్లా మాటలు? సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే ఏమైతుండే? కేసీఆర్ కేటీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా నాంపల్లి దర్గా దగ్గర వచ్చి అల్లాకే నాంపే దేదే బాబు అనవలసి వస్తుండే. అంతేకాదు వీరందరూ పోయి కాళ్ళు మొక్కిరా లేదా? అమ్మ సోనియా అమ్మ తెలంగాణ తల్లి అన్నారు. ఇవాళ ఈయన కొత్తగా కిషన్ రెడ్డి గారికి ఏం ఆలోచన వచ్చిందో నాకు ఏ హోదా కాదు బాబు, తెలంగాణ ఇచ్చిన తల్లి హోదాలో వస్తుందని అంటున్నా.